కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారన్నటువంటి కోణంలో రాహుల్ గాంధీని ఇప్పుడు ప్రపంచ దేశాలు గుర్తించడం ప్రారంభించాయి. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు 2014లో కానీ 19లో కానీ. అందువలన కాంగ్రెస్ పార్టీని లైట్ తీసుకున్నారు. రాహుల్ గాంధీ అనేక సార్లు అమెరికాకి వెళ్ళి ఉంటాడు. అక్కడ ఏదో మామూలు ఒక టూరిస్ట్కి ఎక్కువ, అలాగే వాళ్ళ ప్రభుత్వం తరపున విఐపి కాదు. ఇప్పుడు ఇక రాబోయే రోజుల్లో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన అపోజిషన్ లీడర్. దానికి సాక్ష్యం కమలా హ్యారిస్ ఎవరైతే ఉపాధ్యక్షురాలుగా ప్రస్తుతం ఉన్నారో బైడెన్ సర్కార్లో, అదే ప్రస్తుతం ఉన్నటువంటి కమలా హ్యారిస్ ఎవరైతే ఉన్నారో ఆమె భారతీయ మూలాలు ఉన్నటువంటి ఆవిడ రేపు పొద్దున ఒకవేళ బైడెన్ పరిస్థితి బాగోబోద్దు తీసుకొచ్చి ఆవిడనే అధ్యక్షురాలుగా పెట్టేటటువంటి అవకాశం ఉందన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఇప్పుడు అక్కడ ఆమె తాజాగా రాహుల్ గాంధీతో మాట్లాడడం, రాహుల్ గాంధీతో సంప్రదించడం అన్నటువంటిది కీలక పరిణామం. అదేదో అక్కడ ఎన్నికల గురించి అని కాదు, అంటే గుర్తించడం ప్రారంభించారు. ఈయన్ని భవిష్యత్ ప్రధాన అభ్యర్థిగా గుర్తించడం ప్రారంభించారనడానికి సాక్ష్యం.